అందరికీ జై భీమ్. ఈరోజు మనం భీమా కోరేగావ్ విజయ దివస్ సందర్భంగా మనం సమావేశమైనటువంటి సందర్భానికి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈనాడు రాజ్యాంగం అత్యంత ప్రమాదకరంలో పడిపోయింది. ఎన్నడూ కూడా 1950 నుంచి ఈ రోజు వరకు మరి ఎక్కడో అప్పుడో ఇప్పుడో భారత రాజ్యాంగానికి ప్రమాదాలు వస్తూ ఉండేవి, పోతూ ఉండేవి. కానీ ఈనాడు ఈ మనువాద సామ్రాజ్యంలో, ఈ మనువాద రాజ్యంలో ఎప్పుడెప్పుడు ఆ భారత రాజ్యాంగాన్ని సవరించాలి అనేటటువంటి కుతూహలంతో ఉన్నటువంటి ఈ యొక్క పాలకులు మరి కాబట్టి ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అంబేద్కరిస్టులుగా మన భుజస్కంధాల పైన ఉన్నది. అందుకనే మిత్రులారా, ఈరోజు మన సమావేశం కావడానికి ప్రధానమైనటువంటి కారణం మనం రాజ్యాంగాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి. నిన్నగాక మొన్న మనం చూసినాం, నిండు సభలో అమిత్ షా గారు అంబేద్కర్ని ఏ విధంగా అవహేళన చేసిండో దానికి భారతదేశం యావత్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఉప్పెనలా ప్రజలు కదిలి వస్తే దానికి అమిత్ షా గారు మరి క్షమాపణలు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మిత్రులారా, బ్రాహ్మణ మనువాదుల కన్నా బహుజన మనువాదులు చాలా ప్రమాదకారులు. గుర్తించుకోండి. ఎందుకంటే ఈ బహుజన మనువాదులు తయారు చేసినటువంటి ఆయుధాలు, బహుజన మనువాదులు అంటే ఎస్సీ ఎస్టీ మరి బీసీ బిడ్డలు. కత్తి వాడిదైనా పొడిచేది మనవాడి చేతనే. నిన్నగాక మొన్న మనం చూసినాం, రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఒక ప్రధాన ఉపాధ్యాయుడు, దళిత ప్రధాన ఉపాధ్యాయుడు రాములు సార్ సుదీర్ఘంగా 37 సంవత్సరాలు తన ఉద్యోగ జీవితంలో ఎన్నో అవార్డులు అందుకొని ఎంతో నిబద్ధతతో విద్యార్థుల పట్ల ఎంతో మందిని ఈ దేశానికి ఓ ఇంజనీర్లుగా, ఓ శాస్త్రవేత్తలుగా, ఒక డాక్టర్లుగా తయారు చేసినటువంటి అంత గొప్ప వ్యక్తి ఏదో యాదృచ్ఛికంగా జరిగినటువంటి సంఘటనను దృష్టిలో పెట్టుకొని కేవలం దళిత ఉపాధ్యాయుడు అగడం చేతనే మరి ఈనాడు ఆ బహుజన మనువాదులు, నేను ఎందుకు అంటున్నానంటే బహుజన మనువాదులు, అందులో ఒక్క బ్రాహ్మణుడు లేడు, ఒక రెడ్డి లేడు, ఒక వెర్మ లేడు నాకు తెలిసి. కానీ అక్కడ ఉన్నదంతా బీసీ ఎస్సీ స్వాములే. మరి అవి ఎవరు తయారు చేసిన ఆయుధాలు? బ్రాహ్మణ మనువాదులు తయారు చేసిన ఆయుధాలు. వాళ్ళని ఆయుధాలుగా తయారు చేసుకొని ఇవాళ దళితుల పైన దాడి చేస్తా ఉన్నారు. ఎస్, ఒక ఉపాధ్యాయుడు మాల వేసుకుంటే మందలించినందుకు మరి అంత దాష్టీకంగా, అంత దౌర్జన్యంగా ఒక ప్రభుత్వ సంస్థలోకి ప్రవేశించి ఒక రౌడీలుగా, ఒక గుండాలుగా మరి ఆ మతోన్మాదులు ఆయన పైన దాడి చేయడం నిజంగా ఎంత దౌర్భాగ్యం అంటే, అన్నా మందకృష్ణ, నా మాదిగ జాతి బిడ్డలే కాదు, మాదిగ ఉప కులాలకు కూడా నేను న్యాయం చేస్తా అంటున్నావే, ఏడవైనవన్నా, ఎక్కడున్నావు? మాదిగ జాతి బిడ్డ రాములు సార్కి అన్యాయం జరిగితే మతోన్మాద మనవాదులు బడి మీద పడి 50-60 మంది వచ్చి దాడి చేసి ఒక మాదిగ ఉపాధ్యాయుని చేత, జిహెచ్ఎం చేత, ఒక గెస్టెడ్ ఉపాధ్యాయుని చేత కాళ్ళు మొక్కిస్తే ఏడవైనవన్నా, ఎక్కడ పోయిందన్నా నీ మాదిగ దండోరా? ఎక్కడ పోయిందన్నా నీ ఎంఆర్పిఎస్ ఉద్యమం? ఒక మాదిగ వ్యక్తిని కాపాడలేకపోయినవే, మిగతా 57 కుల ఉపకులాలను కాపాడుతా అంటున్నావు. నేను ఏమనాలే? మాదిగ మహాజాతి నాయకుడు అనాలనా? మాదిగ రక్షకుడు అనాలనా? మాదిగ జాతీయ ఆత్మ గౌరవాన్ని భంగం కలుగుతా ఉంటే ఎక్కడో దాచుకున్నావని అనాలనా కృష్ణన్న? ఇవాళ నేను అందుకే చెప్తా ఉన్నాను, బహుజన మనువాదులు చాలా ప్రమాదకారులు. ఆనాడే అంబేద్కర్ పసిగట్టిండు. ఈ రాజకీయ నాయకులు
ఎక్కడో స్వార్థ ప్రయోజనాలకు మనలో ఉన్నటువంటి గుంపు మేస్త్రీలను వాడుకొని వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకు వాళ్ళని బానిసలుగా చేసుకొని వాళ్ళ ముగ్గులో దింపుకొని వాళ్ళ చేత మనకు ఇలాంటి తగాదాలు పెడతారని, అందుకనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1264 కులాలను ఒక సజాతీయులుగా చేసి ఈ 1264 కులాలను విభజించేటటువంటి అధికారం ఏ ఒక్క మనువాద పార్టీకి కానీ రాజకీయ పార్టీకి కానీ ఉండొద్దని ఆనాడే ఆయన చెప్పడం జరిగింది. ఎస్, ఈరోజు బ్రాహ్మణ మనువాదులు చేసేటటువంటి కుట్రలో భాగమే నిన్న జరిగినటువంటి అయ్యప్ప స్వాముల దాడి, మొన్న భైరవ నరేష్ మీద జరిగినటువంటి దాడి, ఈరోజు ఏబిసిడి వర్గీకరణ కూడా ఆ రకమైనటువంటి దాడి కానీ ఆ రకమైనటువంటి ఒక ఉచ్చుగానే నేను భావిస్తా ఉన్నాను. కాబట్టి మిత్రులారా, మీ అందరికి నేను చెప్పేది ఒకటే, ఈరోజు మన భుజస్కంధాల పైన ఉన్నది, ఈరోజు రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన దగ్గర ఉన్నది. ఎస్, ఇది ఏదేమైనా కూడా మంచి జరిగిందని నేను అనుకుంటా ఉన్నాను. మొన్న మందకృష్ణన్న మాలలు ఎక్కడ పోయినారు, మాలలు ఏడున్నారు, పిడికడున్నారు, మేము గంపెడున్నామని సవాలు విసిరితేనే కదా జింకానా గ్రౌండ్ మొత్తం దద్దరిల్లింది. అది మాలలకు మేలే చేసింది, అది రాజ్యాంగానికి కాపాడుకోవడానికి ఉపయోగపడే ఒక గుంపులా తయారైంది. ఇవాళ లక్షలాది మంది మాలలు మరి రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి రావడం జరిగింది. మొన్న నిండు పార్లమెంట్లో అమిత్ షా అంబేద్కర్ని అవహేళన చేస్తే ఇవాళ భారతదేశం మొత్తం కూడా ఉప్పెనలా కదిలొచ్చింది. భారతదేశం మొత్తం కూడా ఇవాళ మరి మేమున్నాం. ఎస్, ఉత్తర భారతదేశాన్ని చెమరులు కాపాడుతారు, ఉత్తర భారతదేశాన్ని చెమరులు కాపాడుతారు, మహర్లు కాపాడుతారు. దక్షిణ భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇవాళ ప్రధానంగా మారణ భుజస్కంధాల పైన ఉందని చెప్పేసి మీ అందరికీ నేను సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, మనమందరం వెళ్ళాలి, మనందరం గ్రామాలకు వెళ్ళాలి, రాజ్యాంగం మీద జరుగుతున్నటువంటి దాడులు ఏంటో మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది. అది మన మాలల ఉద్యోగులు, మరి మాల నిరుద్యోగులు, మరి మాల విద్యార్థులు, వీళ్ళందరూ మాలలే కాదు, ఎంతో మంది. నేను ఎందుకు చెప్తాను ప్రత్యేకంగా మాలలు అని అంటే, ఈ మధ్య కాలంలో అంబేద్కరిస్టులను విభజించి మాదిగ అంబేద్కరిస్టులు, మాల అంబేద్కరిస్టులు అనే విధంగా తయారు చేసిండ్రు ఈ బహుజన మనువాదులు. కాబట్టి అందుకే నేను ఆ విధంగా చెప్తున్నాను. కాబట్టి నేను ఏ కులంలో ఉన్నటువంటి అంబేద్కరిస్టులైనా ఖచ్చితంగా మరి ఈ యొక్క రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. నిజంగా ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి ఎన్నో రకాలైనటువంటి దాడులు, చాలా లక్ష డప్పులతోటి, 1000 గొంతుకలతోటి మరి మాలలకు చావు డప్పు కొడతామని ఒక విధంగా మాట్లాడటం, ఇది కూడా మనవాద కుట్రలో భాగమే. దానికి బహుజనుల మద్దతు, బహుజన కళాకారుల మద్దతు, అది ఎంత దౌర్భాగ్యం అండి. బహుజన కళాకారులారా, ఏంటి కళాకారులు అంటే ఎక్కడ దేనికి మద్దతు ఇవ్వాలి? ఒక ఉద్యమానికి మద్దతు ఇవ్వాలి. ఎస్, వర్గీకరణ మద్దతు ఇచ్చారు, శభాష్, బాగుంది. కానీ మాలల మీద చావు డప్పులు కొడతామంటే దానికి మద్దతు ఇవ్వటం ఏందా? ఏం దొందనీదే? నువ్వు బ్రాహ్మణ మనువాదివా? నేను ఒక రంగలించే నా పృథ్వీనో ఎవరో ఆయన వచ్చి మాట్లాడుతున్నాడు. ఎస్, నేను మద్దతు ఇస్తున్నా బహుజన. నువ్వు మద్దతు ఇస్తే ఏం ఒరిగేది ఉంది? శతకోటి లింగాలలో నువ్వు ఒక బోడి లింగం, ఒకరు ఇద్దరు వచ్చి బహుజనులు కళాకారులు సరిపోతుంది, ఇక వర్గీకరణ అయిపోద్దా? దానికి నీ మద్దత అన్నా? గుర్తుపెట్టుకో, సావు డప్పులకు మద్దతు ఇవ్వడం ఏందే? ఉద్యమాలకు మద్దతు, ఇది కరెక్ట్ కాదు. మిత్రులారా, నేను ఇప్పటికి కూడా అదే చెప్తా ఉన్నాను, మనం చాలా ప్రమాదంలో ఉన్నాం. భారత రాజ్యాంగం చాలా ప్రమాదంలో ఉన్నది. ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అంబేద్కర్ రక్త మాంసాలతోటి, ఆయన చేసినటువంటి త్యాగాలతోటి, ఆయన చేసిన ఉద్యమాలతోటి, ఆయన సాధించి పెట్టినటువంటి ఈ యొక్క స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, భావ ప్రకటన స్వేచ్ఛ, వీటన్నిటిని కూడా మనం అనుభవిస్తా ఉన్నాం. కాబట్టి అలాంటి అవకాశాలు ఇచ్చిన భారత రాజ్యాంగాన్ని తూట్లు పడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, దాన్ని కాపాడుకోలేకపోతే, దాన్ని మనం ఆపకపోతే, మొగ్గులను తుంచివేయకపోతే, మనం మరొక గుజరాతో మరొక మణిపూర్ లాగానో మనం ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క దళితులు బతకాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మిత్రులారా, మనందరం చైతన్యం అవుదాం, మనందరం గ్రామాలకు వెళ్దాం, అంబేద్కరిజాన్ని నూరిపోద్దాం. అంబేద్కర్ ఏం చేసిండు,
అంబేద్కర్ ఏం కోరుకున్నాడు? అంబేద్కర్ స్వార్థాన్ని కోరుకోలే, అంబేద్కర్ వర్గీకరణ కోరుకోలే, అందరూ రాజ్యాంగ ఫలాలు అనుభవించ ఉన్నారు. మరి ఆ విధంగానే మనం అందరం కూడా మరి ఆ విధంగా అంబేద్కర్ రచించినటువంటి, అంబేద్కర్ చూసినటువంటి మార్గంలో బోధించు, సమీకరించు, పోరాడు అనేటటువంటి 3 నినాదాలు మనకి ఇవ్వడం జరిగింది. ఎస్, మనం ఎక్కడున్నాం, మన స్థితి ఏంది, మనకేం ప్రమాదం జరుగుతా ఉందనేది బోధించాల్సినటువంటి బాధ్యత అంబేద్కరిస్టులుగా, చదువుకున్నటువంటి జ్ఞానులుగా, విజ్ఞులుగా, ఉద్యోగులుగా మన భుజస్కంధాల పైన ఉన్నది. కాబట్టి మనం ఖచ్చితంగా గ్రామాలకు తరలిపోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మిత్రులారా, మీ అందరికీ నేను చెప్పేటటువంటి ఒకటి, ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనేటటువంటిది కాదు మనం చేయాల్సింది. ఇవాళ మన మందకృష్ణనే అమిత్ షా అంబేద్కర్ని అవమానిస్తే అసలు ఎక్కడ కూడా ఆయన పల్లెత్తి మాట అన్నటువంటి సందర్భం లేదు.